బయటకు వచ్చిన తర్వాత దీనికి ప్రాముఖ్యత పెరిగింది. నా అనుమానం ఏంటంటే ఒక అక్రమ బియ్యాన్నే విదేశాలకి రవాణా చేశారా, లేదంటే గతంలో విశాఖపట్నంలోనూ గుజరాత్లోనూ పోర్టుల్లో దొరికినటువంటి మారక ద్రవ్యాలు ఇక్కడ దొరకలేదు కాబట్టి మనకు తెలియకుండా పోయిందా? ఆ అంశాన్ని కూడా మనం తీవ్రంగా పరిగణించాలి. అంటే ఇట్లాంటి ఎన్ని జరిగినాయో ఈ యొక్క బియ్యానికి సంబంధించింది కాకుండా. బియ్యాన్ని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో నిరుపేదల కోసం ప్రతి నెల 20,20,000 టన్నుల బియ్యాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం చేపట్టారు. దాంట్లో నాకు తెలిసి సుమారు 40% ఈ పోర్టు ద్వారానే దక్షిణాఫ్రికాకి వెళ్ళింది. దానికి ఎవరయ్యా అంటే చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మరి ఆయనకు సంబంధించి మిగిలిన 175 నియోజకవర్గాల్లో అందరూ సహకరిస్తేనే కదా ఆయన బియ్యం అందేది, అంతే కదా. కాబట్టి ఇది ఈ ఒక్క దీంట్లోనే కాకుండా ఎందుకు దీన్ని దృష్టిలో పెట్టారనే దాన్ని కనుక మనం చూసుకుంటా ఉంటే ఇది 1999లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ పోర్టుని అభివృద్ధి చేసి దీంట్లో రవాణాకు ఉపయోగకరంగా తయారు చేసుకొని కేవీ రావు గారికి అంటే కర్ణాటి వెంకటేశ్వరరావు గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఏ ప్రాతిపదికన ఇచ్చారు? 20 సంవత్సరాలు అంటే 2019 వరకు మామూలుగా చేసుకునేటట్లు, తరువాత 5 సంవత్సరాలు దాన్ని పొడిగించుకునేటట్టు. అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు కాబట్టి వాళ్ళకి రాబడి మళ్ళీ రావడానికి ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో 30 సంవత్సరాలు మాత్రమే దీన్ని కేటాయించడం కూడా జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే దీని గురించి పదే చర్చకు తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు బినామీ ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు గారు అని చెప్పడం కూడా జరిగింది. సరే 2004లో అధికార మార్పిడి జరిగింది. అధికార మార్పిడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బినామీ మీద చర్యలు తీసుకోవాలి కదా. కానీ వీళ్ళు ఏం చేశారంటే 2019 వరకు అంటే 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే వీళ్ళు 30 సంవత్సరాలు ఆయనకి చెందేలాగా మళ్ళీ వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు 2 విడతలుగా పొడిగించుకునే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తే వీళ్ళు 10 సంవత్సరాలు అంటే ఇంకొక 20 సంవత్సరాలు అదనంగా, ఇక్కడేం 10 సంవత్సరాలు పెరిగింది, అక్కడ 10 సంవత్సరాలు పెరిగింది. అంటే 2049 వరకు వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేటట్టుగా. ఇది మామూలుగా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే 2029 తర్వాత మళ్ళీ మొత్తం కూడా ప్రభుత్వానికి ఇతనికి ఉన్నటువంటి షేర్లన్నీ కూడా ప్రభుత్వానికి బదలాయింపు జరిగేది. అది ఒప్పందం. దాన్ని పొడిగించాడు రాజశేఖర రెడ్డి. మరి అంతకుముందు ఆయన చేసిన ఎన్ని అబద్ధాలని తెలిపోయినాయే కదా అక్కడ. అంటే ఆ రోజు తండ్రి ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధాలు ప్రచారం చేసి పదే చెప్పి అధికారంలోకి వచ్చాడో అదే పందాన్ని కొడుకు కూడా అనుసరించాడు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అన్నింటినీ కూడా మరుగున పరిచే విధంగా పదే అవినీతి జరిగింది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు, ఇంత దోచుకున్నారు, పలాన్సాట జరిగింది, పలాన్సాట ఇది జరిగిందని చెప్పని రకరకాల అభియోగాలు మోపి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగేది స్పష్టంగా కనపడింది కదా. ఇది ఈరోజు జరిగింది కాదు. నేను అందుకే ఉదాంతం ఎందుకు చెప్పానంటే 2004లోనే ఈ యొక్క పోర్టుని తీసుకుంటే ఏ విధంగా మనం అక్రమ రవాణా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే మళ్ళీ జీవితాంతం ఆయనే ఉంటాడని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జీవితాంతం అతనే ఉంటాడన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార మార్పిడి జరగదు, ప్రజలు మమ్మల్ని చూసి భయపడిపోయారు, భయపెట్టాము, నాయకులు భయపడిపోతున్నారు, మనకి ఇంకా ఎదురు లేదు, మనం ఏం చేసినా అడిగేవాళ్ళు లేడు, మన ప్రశ్నించేవాళ్ళు లేడు, న్యాయస్థానం ప్రశ్నించినా కూడా మనం పట్టించుకోవట్లేదు, న్యాయస్థానం దాన్ని తీవ్రంగా పరిగణించట్లేదు, మన మీద చర్యలు లేవు, ఎవరు మనకు అడ్డు ఎవరు మనని ఆపుతారు అనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా చేసిన దానికి ఇది. దీనికి సంబంధించినటువంటిది పోర్టుకు సంబంధించింది ఉంటే 2,503 కోట్ల రూపాయలు పోర్టుకు సంబంధించినటువంటి విలువ, సెజ్జకు సంబంధించింది 1,106 కోట్ల రూపాయలు దీనికి సంబంధించినటువంటి విలువ. దాంట్లో 494 కోట్ల రూపాయలు ప్రభుత్వ విలువ ప్రకారం వాళ్ళకి చెల్లించాలి కాబట్టి అది కూడా వైట్ అమౌంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, లేకపోతే అంత కూడా ఇచ్చిండేవాళ్ళు కాదు. 494 కోట్ల రూపాయలు దానికి ఇచ్చారు, 12 కోట్ల రూపాయలు సెజ్కి ఇచ్చారు, రాయించుకున్నారు, అతని పేరు మీద ఉన్నాయన్నీ రాయించుకున్నారు. అంటే 3,609 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి వీళ్ళు 506 కోట్ల రూపాయలు ఇచ్చి రాయించుకున్నారు. అంటే వాళ్ళు అక్కడ దోచుకుందే 3,103 కోట్ల రూపాయలు చాలా స్పష్టంగా కనపడతానే ఉంది. అంటే ఇంత అవినీతి అనేది ఏది గన్ను పెట్టి పాయింట్లో గన్ను పెట్టి రాయించుకున్నారని చెప్పి స్పష్టంగా ఆయనే చెప్పడం కూడా జరిగింది. దీనికి అప్పటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత
అతనేదో ఆరుస్తాడు తీరుస్తాడనే ఉద్దేశంతో వెళితే విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే అది చేసుకో, ఎదురు మాట్లాడొద్దని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పి స్పష్టంగా ఆయన అఫిడవిట్లో రాయటం కూడా జరిగింది కదా అభియోగంలో. మరి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి దీనికి చేశాడు. ఇలాంటి ఉదంతాలన్నీ రాష్ట్రంలో కోకొలలుగా జరిగాయి. కానీ సిఐడి దీన్ని గుర్తించిన తర్వాత సిఐడి వ్యవహారం గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది కేసు విచారణ అనేది కూడా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు ఏం చెప్తారండి? ఇంత దౌర్జన్యానికి పాల్పడి అక్రమంగా కేవీ రావు గారు చాలా క్లియర్గా చెప్పారు ఏం జరిగిందనే విషయాలకు సంబంధించి గత ప్రభుత్వ విషయంలో, ఈ బదలాయింపు విషయంలో. అంటే ఎంత దారుణంగా దోచుకున్నారనే దానికి ఏం చెప్తారు సార్? చెప్పడానికైతే భాషలో పదాలు గాని, లైవ్ లో ఉన్నాను, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా అపహాస్యం, చట్టంలో ఉన్నటువంటి నిబంధనల్ని విరోధంగా